శ్రీరామాయ నమః శ్రీమతే రామానుజాయ నమః రామభద్రం చతుర్బాహుం చంద్రవేషశాలినం సీతాలక్ష్మణ సంయుక్తం ధ్యాయేత్ కల్పతరుణి. ఇది కార్తీక మాసం. నదీ స్నానాలకి అలాగే దీపారాధనకి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి మాసంగా ఇది చెప్పబడుతుంది. హిందూ దేవతాత్మైనటువంటి కృత్తికా నక్షత్రం పౌర్ణిమతో కలిసి కాబట్టి ఇది కార్తీక మాసం అయింది. ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి భద్రాచల రామచంద్ర మహాప్రభు వారికి కృత్తికా దీపోత్సవం అనేటువంటి ఉత్సవం జరుగుతుంది. విశేష స్నపనము, మంగళహారతులు, హవనాన్ని జరుగుతాయి. తర్వాత అదే రోజు చొక్కాసుల దహనం కార్యక్రమం జరుగుతుంది. అంతేకాకుండా ఆలయం అంతా కూడా దీపాలతో శోభాయమానంగా అలంకరణ చేస్తారు. ఈ నెలంతా కూడా దీపాలు పెట్టిన రోజులు నదీ స్నానం చేసి దీపారాధన చేసేటువంటి స్త్రీలందరికీ కూడా సమస్త సౌభాగ్యాలు కలిగేస్తుంది. ఈ కార్తీక మాసంలోనే చిలుక ఏకాదశి, చిలుకు ద్వాదశులు వస్తాయి. చిలుకు ద్వాదశి నాడు ఆనాడు జరిగినటువంటి క్షీరాబ్ది మధనానికి ప్రత్యేక ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు స్వామివారికి జగన్మోహిని అలంకారం ఉంటుంది. ఆ రోజు పంచామృతాన్ని అందరికీ పంచుతారు. అలాగే ఈ కృత్తిగా సంబంధించినటువంటి కార్తీక మాసం అంతా కూడా ప్రతి ఏకాదశి అన్ని రోజులు మంచిది. ప్రత్యేకించి స్త్రీలందరూ కూడా ఈ దీపారాధన చేసుకుంటారు. ఈ నెలలోనే మనకి ఆళ్వార్ల తిరునక్షత్రం ఉంటుంది. వరవరములని మా యొక్క తిరునక్షత్రం కూడా జరిగింది. ఇటువంటి విశేష ఉత్సవాలు ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు జరిగేటువంటి కృత్తికా దీపోత్సవాన్ని సేవించి భక్తులంతా అందరూ కూడా తరించవలసిన దేవస్థానం సాధారణంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. అలాగే ఇక్కడికి రాలేని వారు దీపారాధనలు ఇంటి దగ్గర చక్కగా చేసుకోండి. తులసి మొక్క దగ్గర అలాగే క్షీరాబ్ది ద్వాదశి నాడు కార్తీక దామోదరం ఆ తులసి చెట్టు, ఉసిరి చెట్టు దగ్గర ఈ కార్తీక మాసం అర్చించి లక్ష్మీనారాయణ అర్చించి ఎవరైతే వన భోజనాలన్నీ కూడా ఈ మాసంలోనే చేసుకుంటున్నాం వారికి నివేదన చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. వారికి అందరికి కూడా సకల సుఖాలు కలుగుతాయని పెద్దలు చెప్తారు. కాబట్టి ఈ కార్తీక మాసంలో, ఈ పవిత్ర మాసంలో భగవంతుని స్మరిస్తూ అర్చిస్తూ తరించుతారు. జై శ్రీరామ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.